చేస్తాడనమాట. ఆయన పక్షవాయువుతో మంచం పట్టిన వ్యక్తి 8 ఇయర్స్గా. ఆ బాగుపరిచిన యవనస్తుని పేరు, ఆయన పేరు పెట్టి నిన్ను స్వస్థపరుస్తున్నాడు యేసు అని చెప్పేసి చెప్తాడు పేతురు. సో ఆయన పేరేంటి? అయినయా? అయినయా కరెక్ట్ ఆన్సర్. బి టీం వాళ్ళకి ఒక మార్క్ అనమాట. క్వశ్చన్ టు బి టీం. ఎఫెస్సులో పౌలు చేతులుంచగా ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు? 12 మంది. కరెక్ట్. క్వశ్చన్ టు ఏ టీం. ఈజీ క్వశ్చన్, చెప్పండి. తబితాకు భాషాంతరమున ఏమని పేరు? ద్వారకా కాదు, ద్వారకా. క్వశ్చన్ టు బి టీం. పౌలు శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము ఎక్కడ తర్కించుచుండెను? క్వశ్చన్ టు ఏ టీం. యొప్పేలో పేతురుండిన సీమోను ఏ పని చేసేవాడు? చర్మకారుడు. వెరీ గుడ్. క్వశ్చన్ టు బి టీం. విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడైన అలెస్కేంద్రువాడు ఎవరు? ఆయన పేరేంటి? విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడైన అలెస్కేంద్రువాడు ఎవరు? విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడైన అలెస్కేంద్రువాడు ఎవరు? ఆ ఊరివాడు. ఫస్ట్ తర్వాత విద్వాంసుడు అని ఉంటుంది. ఏ వాళ్ళు చెప్పండి. ఇంకా చాలా హాస్పిటల్స్ పేర్లు ఉంటాయి అన్నమాట, బాగా తెలిసింది. ఫార్మసీ. హాస్పిటల్ పేర్లు ఏమేమి స్టార్ట్ అయ్యాయి? హాస్పిటల్ కాదు, ఫార్మసీ. మెడికల్ షాప్ పేరు ఉంటుంది బాగా పాపులర్, ఏ మీద? అపోలో. వెరీ గుడ్. ఏ టీం వాళ్ళు చెప్పారు. క్వశ్చన్ టు ఏ టీం కదా. కొర్నేలి ఎవరు? శతాధిపతి. వెరీ గుడ్. క్వశ్చన్ టు బి టీం. పౌలు మాసిదోనియాలో ఎంతకాలం ఉండెను? 3 నెలల. 3 నెలలు కాదంట, 3 సంవత్సరాలు కూడా కాదు. పాస్. ఏ టీం. పౌలు మాసిదోనియాలో ఎంతకాలం ఉండెను? కాదు, 1 సంవత్సరం 6 నెలలు ఉండెను. ఏ వాళ్ళకి క్వశ్చన్. పేతురు పరవశుడై పొందిన దర్శనం ఎవరిని కూర్చుంది? అన్యుల కూర్చుంది. వెరీ గుడ్. క్వశ్చన్ టు బి టీం. అకుల ప్రిస్కిల్లా అని వారు ఏ ఊరి వారు? అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలు ఏ ఊరి వారు? దమస్కు కాదు. దమస్కు కాదు. ఆప్షన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పకపోతే అప్పుడు ఏమన్నా క్లూ ఇస్తామన్నమాట. అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఏ ఊరి వారు? ఫీల్డ్ ఈ క్వశ్చన్. సో పాస్. ఏ టీం చెప్పండి. అకుల్లా ప్రిస్కిల్లా ఏ ఊరి వారు?
కొరింది 18. క్వశ్చన్ టు 18. అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ వరమును పొందింది ఎక్కడ? అన్యజనులు కొర్నేలి ఇంటిలో. ప్లేస్ నేమ్ కొర్నేలు ఎక్కడ ఉంటాడని అడిగా. కైసరియాలో అని ఉంటుంది. కొర్నేలి ఇంటిలో కరెక్టే. సో క్వశ్చన్ టు బీ టీమ్. సమస్త విషయంలో అతిదేవతా భక్తి గలవారు తెలియబడని దేవునికి అని బలిపీఠము రాసుకున్నవారు ఎవరు? తెలియబడని దేవునికి అని కూడా ఒక బలిపీఠం పెట్టుకొని వాళ్ళని కూడా పూజిస్తారనమాట. సమస్త విషయంలో అతిదేవతా భక్తి గలవారు ఎవరు? ఒక ప్రాంతంకి పౌలు వెళ్తాడు, అక్కడ అందరూ చాలా భక్తి కలిగి ఉంటారనమాట. ఎవరికి భక్తి చేసా సో వాళ్ళెవరు? ఏదో ఊరి పేరు చెప్పండి. మాసిదోనియా కాదు. క్వశ్చన్ టు 18. పాస్ అయింది. సమస్త విషయంలో అతిదేవతా భక్తి గలవారు ఏ ఊరి వారు? ఏథెన్స్. ఏథెన్స్ ఏ టీం వాళ్ళకి? ఇంతవరకు జరిగిన క్విజ్లో స్కోర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏ గ్రూప్ చెప్పనా 8 మార్కులు, బి గ్రూప్ 3, క్వశ్చన్ టు 18. బర్నబా అంతియొకయ వారిని ఏమని హెచ్చరించాడు? బర్నబా అంతియొకయ వారిని ఏమని హెచ్చరించాడు? అంతియొకయ వారిని ఏమని పౌలు బర్నబా ఇద్దరు వెళ్తారు అక్కడ. అంతియొకయ వారు ఆల్రెడీ దేవుని నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళని ఒక మాట చెప్పి హెచ్చరిస్తాడనమాట. అది ఏం మాట? మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పాలి. క్రైస్తవులు అన్నారు. బర్నబా కాదు. పాస్ టు బి. ఇంకా అది ఎగ్జాక్ట్గా ఏముందని? ప్రభువును స్థిర మనస్సుతో స్థిర హృదయంతో హత్తుకోవాలి అని చెప్తారు. సో మీకు కదా క్వశ్చన్. బి వాళ్ళకి. పౌలు సీలలు మధ్యరాత్రి వేళ చెరసాల్లో ఏం చేస్తున్నారు? వెరీ గుడ్. ఏ టీం వాళ్ళు? భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతుందని సూచించింది ఎవరు? ఒక ప్రవక్త చెప్తాడు. ఆ ప్రవక్త పేరేంటి? భూలోకమంతా గొప్ప కరువు రాబోతుంది. ఏలియా కాదు, అపోస్తులు కాదు, బైబిల్ అంతా కాదు కదా క్విజ్. భూలోకమంతా కరువు రాబోతుందని చెప్తాడు ఒక ఆయన. పౌలు కాదు, ఒక ప్రవక్త చెప్తాడు. క్వశ్చన్ టు బి టీమ్. బర్నబా కాదు.
ఆతో స్టార్ట్ అవుతుంది పేరు. అగబు. బి టీమ్కి పాయింట్. క్వశ్చన్ టు బి టీమ్. నేను ప్రభునందు విశ్వాసము గలదాన్నని ఎంచితే అని ఒక స్త్రీ చెప్తుంది. ఆ స్త్రీ పేరు ఏంటి? నేను ప్రభునందు విశ్వాసం గలదాన్నని ఎంచితే మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తుంది ఆ స్త్రీ. చెప్పండి. అకులా కాదు, పౌలును పిలుస్తుంది అనమాట, ఇంటికి రమ్మని, మా ఇంటికి రండి. ఒక స్త్రీ. లూదియా. ఏ టీం వాళ్ళు? వాళ్ళు చెప్పలేదా? మీకు మీకు వచ్చినప్పుడు మీరు చెప్పండి. క్వశ్చన్ టు ఏ టీం. మొట్టమొదటగా హతసాక్షి అయిన యేసు ప్రభు శిష్యుడు ఎవరు? యాకోబు. క్వశ్చన్ టు బి టీం. యాకోబును ఎవరు చంపించారు? యాకోబు హేరోదు రాజు. క్వశ్చన్ టు ఏ టీం. తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? గ్రీసు దేశస్థుడు. క్వశ్చన్ టు బి టీమ్. దూత పేతురును బయటకు తెచ్చినప్పుడు పేతురు స్వరం గుర్తుపట్టింది ఎవరు? రోదే అని చిన్నది. అబద్ధ ప్రవక్త అయిన గారడి వాని పేరు? ఆయన కాదు. ఆయన వేరా అంటే పౌలు ఆయనకి చీకటి లాగా చేస్తాడనమాట, మేఘాలంతా వచ్చి. ఆయన పేరేంటి? కాదు, నాకు ఎగ్జామ్. క్వశ్చన్ వల్ల అబద్ధ ప్రవక్త అయిన గారడి వాని పేరు? పౌలు దగ్గర యేసు అని ఉంటుంది. క్వశ్చన్ టు బి టీమ్. పాస్. చెప్పండి మీరు. అబద్ధ ప్రవక్త అయిన గారడి వాని పేరు? సీమోను గారడి, అది కరెక్టే. అక్కడ పేతురు ఉంటాడు. ఇక్కడ పౌలు దగ్గర కూడా ఒక గారడి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. అతని హెడ్ ఒక ఆయన మార్మన్స్ పొందాలనుకుంటే, ఆయన పేరు ఏంటి, అడ్డగిస్తాడనమాట. అప్పుడు పౌలు ఈయన్ని చూడకుండా ఉండేటట్లు అతనికి చీకటి కమ్మేలా చేస్తాడు పౌలు. సో ఆయన పేరేంటి? యేసు అని కూడా ఉంటుంది ఆయన పేరులో. లాస్ట్లో ఉంటుంది. లాస్ట్లో యేసు అని ఉంటుంది. బరేసు. గుర్తొచ్చిందా? బరేసు. క్వశ్చన్ టు బి టీమ్. క్వశ్చన్ టు బి టీమ్. పురుగులు పడి ప్రాణం విడిచిన రాజు ఎవరు? హేరోదు. క్వశ్చన్ టు ఏ టీమ్. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు శిష్యులు ఎక్కడ ప్రార్థించారు? అయ్యో, ఓకే, వెరీ గుడ్. క్వశ్చన్ టు బి టీమ్. పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దెంటలో కాపురం ఉండారు? 2 సంవత్సరాలు. క్వశ్చన్ టు ఏ టీమ్. సముద్ర ప్రయాణం అనంతరం వారు చేరుకున్న ద్వీపం. పౌల్ని పట్టుకొని తీసుకొని వెళ్తారు సైనికులు.
వాళ్ళు ఆ, ఓడ పగిలిపోయిన తర్వాత పౌలు వాళ్ళు ఒక ద్వీపం చేరుకుంటారు. ద్వీపం లాస్ట్లో ఉంటుంది. ద్వీపం పేరు కాదు, పాస్ టు బీటిం. ఒక ద్వీపం పేరు పద్మాస్ కాదు. ఆ, వాళ్ళు చాలా ఉపచారం చేశారని అక్కడే పౌలుకి పాము చేతికి కరుచుకునిద్ది. సో ఆ పేరేంటి, ఆ ద్వీపం పేరేంటి? చెప్పండి. మెలితే. మెలితే. సో క్వశ్చన్ టు బీ టీమ్. పుట్టినది మొదలుకొని కుంటివాడైన భిక్షగాడు కూర్చున్న దేవాలయం పేరు ఏంటి? శృంగారమం దేవాలయం. క్వశ్చన్ టు ఏ టీమ్. యూదాకు మారుగా ఎన్నుకొనబడిన 12వ అపోస్తలుడి పేరు? మత్తయ్య కాదు, మత్తియ. ఓకే. క్వశ్చన్ టు బీ టీమ్. దేవాలయం వద్ద కూర్చున్న భిక్షగాడితో పేతురు ఏమన్నాడు? ఇందాశ్రం చెప్తాను. క్వశ్చన్ టు ఏ టీమ్. యేసు ప్రభు ఎన్ని దినములు తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు? 40 దినాలు. క్వశ్చన్ టు బీ టీమ్. పునరుత్థానము లేదని చెప్పే వాళ్ళు ఎవరు? సద్దూకయ్యులు. క్వశ్చన్ టు ఏ టీమ్. పౌలు యొక్క జన్మస్థలం? తార్సు. కిలికియాలోని తార్సు వాడైన పౌలు. క్వశ్చన్ టు బీ టీమ్. స్టెఫెను ముఖము ఎవరి ముఖం వలె కనబడింది? ఒక దేవదూత ముఖం వలె కనబడింది. క్వశ్చన్ టు ఏ టీమ్. యూదయా నుండి కైసరియకు వచ్చిన ప్రవక్త ఎవరు? యూదయా నుండి కైసరియకు వచ్చిన ప్రవక్త ఎవరు? పాస్. కాదు. సరే, క్లూ చెప్తాను. ఫెలిక్స్ రాజు కదా. సో క్లూ ఏంటంటే ఎవరు ఫాస్ట్ చెప్తే వాళ్ళు. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఈ పేరు, అదే క్లూ. ఇందాక ప్రవక్త గురించి మాట్లాడుకున్నాం. కరువు, దాని లోకమంతటా కరువు వచ్చిన ప్రవక్త అని. అగబు. అగబు. ఏ టీం వాళ్ళకి వచ్చిన పాయింట్? అగబు. ఇందాక చెప్పాము ఆన్సర్, అందుకే. క్వశ్చన్ టు బీ టీమ్. ప్రభువు సౌలును దర్శించిన ఊరి పేరు? అతను వెళ్తా ఉంటే దమస్కు. క్వశ్చన్ టు ఏ టీమ్. ఇది ఇందాక ఆన్సర్ చెప్పాము. మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన వారు ఎవరు? ఇందా చెప్పాము ఆన్సర్. అంతియోకియా. క్వశ్చన్ టు బీ టీమ్. స్టెఫెను చావునకు సాక్షిగా ఉండింది ఎవరు? పౌలు. ఇంకొక 2 క్వశ్చన్స్ అడగను. క్వశ్చన్ టు ఏ టీమ్. లుస్త్రా ప్రజలు మాట్లాడే భాష ఏది?
గ్రీక్ కాదు. హీబ్రూ కాదు. పాస్ట్ బి. లుస్త్రా ప్రజలు మాట్లాడే భాష పేరు. హెబ్రీ కాదు. గ్రీక్ భాష కూడా కాదు. లా మీద స్టార్ట్ అవుతుంది. లుస్త్రా ప్రజలు మాట్లాడే భాష లుకయోనియా. ఓకే. క్వశ్చన్ టు బి టీమ్. పౌలు యొక్క గురువు ఎవరు? అననీయ కాదు. అననీయ పేతురు కాదు. పాస్ట్ ఏ. పౌలు యొక్క గురువు గమలియేలు. అయిపోయింది అంతేగా, వాళ్ళతో ఎండ్ చేసాం. అయిపోయింది. ఓకే, అందరూ కూడా హోటాహోటీగా మరి చక్కగా పాల్గొన్నారు. ఇంకా బాగా చదివితే ఇంకా బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉండేది. ఏదైనప్పటికి కూడా బి గ్రూప్ కూడా ఏమీ తీసిపోలేదు, 15 మార్కులు సాధించారు. ఏ గ్రూపు 18 మార్కులు సాధించి విన్నర్స్ లిస్ట్లో ఉన్నారు. బి గ్రూపు 15 మార్కులు సాధించి రన్నర్స్ లిస్ట్లో ఉన్నారు. వెరీ గుడ్. ఇంకా బాగా లేఖనాలని అభ్యసించండి, చదవండి. ఇలాంటివన్నీ బాగా మీరు మరి విజయం పొందొచ్చు.